Hi everyone, welcome to Venki Study Circle. Today we will discuss about the differential equations of first order and but not first degree. So దీంట్లో మనం solvable for y, solvable for p, solvable for x చూద్దాం. సో చూడండి p అను y కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ solvable for x చూద్దాం. సో ఈ ఫస్ట్ వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఫంక్షన్ x y p లో ఉంటుంది. x y p లో ఉంటుంది. సో నెక్స్ట్ దీన్ని ఎలా రిడ్యూస్ చేసుకుంటాం, LHS సైడ్ x వచ్చేలా చూసుకుంటాం. x is equal to function of yp అంటే x ని ఇటు తెచ్చుకొని మిగతా దాన్ని అటు సైడ్ తీసుకెళ్దాం. ఫైనల్ గా జనరల్ సొల్యూషన్ అనేది f ఆఫ్ ఆ ఫంక్షన్ ఇన్ y, p అంటే టోటల్ గా x వేరియబుల్ అనేది రెడ్యూస్ చేస్తాం. సో ప్రాబ్లం లోకి వెళ్ళిపోయేసరికి ఫస్ట్ ప్రాబ్లం చూడండి, y is equal to 2px plus y square into p cube. సో రెడ్యూస్ చేద్దాం. 2px ని అలాగే ఉంచి రిమైనింగ్ అంతా అటు తీసుకెళ్ళండి, y minus y square into p cube. సో మనకి x ఏ కావాలి కాబట్టి 2x is equal to y by p minus y square into p cube by p. సో సింప్లిఫై చేస్తే 2x is equal to y by p minus y square into p square. సో x లో ఉంది కాబట్టి మనం డిఫరెన్షియేట్ అబోవ్ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. సో 2 into dx by dy. సో y by p ని కూడా uv ఫార్ములాలో చేస్తే 1 by p ని కాన్స్టెంట్ అనుకున్నాను, y కి ఒకటి ప్లస్ y ఇంటూ 1 by p కి మైనస్ 1 by p స్క్వేర్, మళ్ళీ p కి డో p by డో y మైనస్ ఇది కూడా uv ఫార్ములాలో ఉంది, y స్క్వేర్ ని కాన్స్టెంట్ అనుకుంటే p స్క్వేర్ కి 2p ఇంటూ dp by dx ప్లస్ p స్క్వేర్ ని కాన్స్టెంట్ అనుకుంటే y స్క్వేర్ కి 2y ఇంటూ 2y. సో చూడండి 2 ఇంటూ dx by dy అంటే 1 by p, dy by dx అంటే p, dx by dy అంటే 1 by p is equal to 1 by p minus y by p square into dp by dy minus y square into 2p into dp by dx minus p square into 2y. సో మొత్తం ఇటు తీసుకొచ్చేసేయండి. 2 by p minus 1 by p అంటే 1 by p మిగులుతుంది, 1 by p plus y by p square into dp by dy plus y square into 2p into dp by dx plus p square into 2y is equal to 0. సో దీంట్లో 1 by p స్క్వేర్ కామన్ తీయండి, 1 by p స్క్వేర్ కామన్ తీస్తే p ప్లస్ y ఇంటూ dp by dy. సో ఇక్కడ కూడా p ప్లస్ y ఇంటూ dp by dy గా వచ్చేటట్టు చూద్దాం. ఇక్కడ p ఉంది, సో 2y కామన్ తీస్తే సరిపోతుంది, 2y కామన్ తీస్తే ఇక్కడ ఒక y మిగులుతుంది. ఆ 2y కామన్ తీస్తే ఇక్కడ మనం 2y కామన్ తీస్తే మిగులుతుంది y ఇంటూ dp by dy ప్లస్ 2y కామన్ తీస్తే ఇక్కడ p స్క్వేర్ వస్తుందంటే మనం p కూడా కామన్ తీయాలి. సో 2y కామన్ తీస్తే yp వస్తుంది కాబట్టి ఇక్కడ 2yp కామన్ తీస్తే y ఇంటూ dp by dy ప్లస్ p is equal to 0. సో ఇక్కడ కూడా p ప్లస్ y ఇంటూ dp by dy కామన్ తీస్తే మనకు ఫైనల్ గా ఏమొస్తుంది, 1 by p ప్లస్ 2yp వస్తుంది is equal to 0. సో రెండు ఈక్వేషన్స్ వచ్చాయి, రెండు ఈక్వేషన్స్ చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, p ప్లస్ y ఇంటూ dp by dy. నెక్స్ట్ ఈక్వేషన్ 1 by p ప్లస్ 2yp is equal to 0. సో ఈక్వేషన్ అనేది మనం తీసుకున్నాం దీన్ని. సో నెక్స్ట్ దీనిలోకి వెళ్తే సో p ప్లస్ y ఇంటూ dp by dy is equal to 0. p is equal to మైనస్ y ఇంటూ dp by dy. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే dy by y is equal to minus dp by p. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామనుకుంటే 1 by y కి log y మైనస్ 1 by p కి log p ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ log c. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే log a మైనస్ log b కాబట్టి log a by b log c by p log y. బోత్ సైడ్స్ log క్యాన్సిల్ అయితే y is equal to c by p. మనకేం కావాలి, p కావాలి కాబట్టి p is equal to c by y. సో p వాల్యూని తీసుకెళ్లి ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఫైనల్ సొల్యూషన్ జనరల్ సొల్యూషన్ వస్తుంది. జనరల్ సొల్యూషన్ y is equal to 2 into p అంటే ఎంత మనకి c by y into x plus y square into p cube అంటే c by y whole cube. సో సింప్లిఫై చేయండి, y is equal to 2cx by y ప్లస్ y క్యూబ్ స్క్వేర్ క్యూబ్ క్యాన్సిల్ అయితే c క్యూబ్ by y అవుతుంది. y ని డినామినేటర్ నుంచి ఇటు సైడ్ తీసుకొస్తే y స్క్వేర్ ఈక్వల్ టు 2cx ప్లస్ c క్యూబ్. సో మొత్తం ఒకే చోట రాయండి, y స్క్వేర్ మైనస్ 2cx మైనస్ c క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 0.
ఫైనల్ గా అయితే మనకు సొల్యూషన్ అది ఇది వచ్చింది. సో సాల్వబుల్ ఫర్ ఎక్స్ అనేది చూసాం, సాల్వబుల్ ఫర్ వై, సాల్వబుల్ ఫర్ పి చూసాం, సో సాల్వబుల్ ఫర్ ఎక్స్ కూడా చూసాం. సో ఫైనల్ గా అయితే సొల్యూషన్ అయితే వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై ఛానల్.